సో ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఇందాక మీరు అన్నారు యాక్చువల్లీ ఫస్ట్ 240 సీట్లు రాగానే బీజేపీకి కొంత ఈసారి స్లో డౌన్ అవుతుంది ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం అని అనుకున్నాం, కానీ బట్ హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత కొంత మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ అన్నట్టుగా బీజేపీలో కనబడుతోంది. అట్లాంటి ఒక పాజిటివ్ వాతావరణం. ఇంకా బ్యాక్ టు నార్మల్సీ కాదు, ఈసారి ఇప్పుడు అగ్రెసివ్గా ఉండాలని ఎన్డీఏ అనుకుంటున్నట్టుగా మనకు కనబడుతోంది. ఈవెన్ అంబేద్కర్ ఇష్యూ కావచ్చు, ఏదొచ్చినా కానీ. సో మోదీ ఈజ్ వెరీ ఫర్మ్, లైక్ సీరియస్గా కొంచెం అగ్రెసివ్గానే మనం స్టాండ్ తీసుకోవాలి. కాంగ్రెస్ అండ్ దిస్ ఎకో సిస్టమ్ని మనం ధీటుగా వాళ్ళకి జవాబు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? అంటే ఎన్డీఏ అగ్రెసివ్ మోడ్లోకి వెళుతుంది అనడానికి కొన్ని సంకేతాలు అయితే కనబడుతున్నాయి. ఈ అగ్రెషన్ దేనికి దారితీస్తుంది, ఎందుకోసం? అది ఏమవుతుందండి సాయి గారు, ఫస్ట్ మనం చూస్తే ఇనిషియల్ ఫేజ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళ మీద మొత్తం అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారన్నమాట. ఎవ్రీథింగ్ వాజ్ డిపెండెంట్ ఆన్ దెమ్. కరెక్ట్. వాళ్ళు వెళ్ళాలి, వారు క్యాంపెయినింగ్ చేయాలి, వాళ్ళు క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేయాలని చెప్పి. కానీ ద టర్నింగ్ పాయింట్ కేమ్ జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర ఎలక్షన్లో. హిమంత బిశ్వ శర్మ, యోగి ఆదిత్యనాథ్, మిగతా ముఖ్యమంత్రులందరినీ పంపించారు ఈ ఏరియాకి. సంబిత్ పాత్ర, బాన్సురి స్వరాజ్, నిచికాంత్ దుబే, వీళ్ళని పార్లమెంట్లో పెట్టారు తీసుకొచ్చి. పార్లమెంట్లో రాహుల్ గాంధీని ట్యాకిల్ చేయండి, మోదీ గారు మాట్లాడతారు, నిచికాంత్ దుబే మాట్లాడతారు. ఆలోచించారు, నెక్స్ట్ జనరేషన్, జెనెక్స్ అంటాం మనం. అంబేద్కర్ గారి కేసులో కూడా చూడండి, ఇనిషియలీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము అది కావాలి, అమిత్ షా గారు రెసిగ్నేషన్ కావాలి. అమిత్ షా గారు అన్నారు కావాలంటే తీసుకోవాలి రెసిగ్నేషన్, పెద్ద పని ఏం లేదన్నారు. కానీ దట్ ఇస్ నాట్ ద పాయింట్ ఇస్ అగ్రెషన్. ఈసారి ఏం చేశారు, యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక కమిటీలో తీసుకొచ్చి ఒక టీమ్గా ఫామ్ చేసుకున్నారు వాళ్ళు. ఎవరెవరు? గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు ఉన్నారు. అది కాకుండా ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ గారు తీసుకొచ్చారు ఆయన్ని. అది కాకుండా సీఎం, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, వీళ్ళందరినీ దే బాటమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రికి ఏమైనా రోల్ ఉందా అంటే వాళ్ళ స్టేట్లో రోల్ ఉంది, కానీ బయట నేషనల్ లెవెల్ ఏం చేయలేదు వాళ్ళు. కానీ మోదీ గారు ఏం చేస్తున్నారంటే ఒక జనరేషన్ నెక్స్ట్ షిఫ్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ కూడా తీసుకొచ్చి మీకు కూడా రెస్పాన్సిబిలిటీ పార్టీ నడిపించడం. నేను ఒక్కరే కాదు, అన్ని ప్లేస్లో నా పోస్ట్ పెట్టి మీరు గెలవలేరు ఎలక్షన్, మీరు కూడా మీరు చేయాల్సిందే అని చెప్పేసి దాట్ వాజ్ ద చేంజ్ దెమ్ మేడ్ అన్నమాట. సో దా చేంజ్లోనే ఇప్పుడు ఫస్ట్ ఈ అంబేద్కర్ ఇష్యూ తీసుకొచ్చారు. అది కాకుండా దీనికి కనుక ఒక స్ట్రాటజీ ఉంది సాయి గారు, చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మనం అనుకుంటాం ఇది అంబేద్కర్ స్ట్రాటజీ, అంబేద్కర్ ఇష్యూ కానివ్వండి, లేకుంటే ఇదే ఇంకేమైనా ఇష్యూస్ గురించి ఉండొచ్చు, పార్లమెంట్లో జరిగిన కూడా అదానీ అంబానీ ఉండొచ్చు అనేది. కానీ దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ కన్సెన్సస్ నా. ఎందుకంటే ఇప్పుడు చూసిన సుప్రియా సూలే మనం చెప్తున్నారు, ఎస్ వీ కెన్ థింక్ అబౌట్ సపోర్టింగ్ ద బిల్. చాలా చిన్న పార్టీస్ కూడా ఇప్పుడు అఫ్కోర్స్ నాయుడు గారు కానివ్వండి, నితీష్ కుమార్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద బ్యాగ్, ప్రాబ్లం లేదు. ఎందుకంటే 2/3 మెజారిటీ కావాలి దానికి, 1 నేషన్ 1 ఎలక్షన్. సో ఇక్కడ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కూడా వాళ్ళు ముఖ్యమంత్రిని తీసుకొస్తున్నారు. అటాక్ ఎవరు చేస్తున్నారు? అటాక్ చేస్తున్న వాళ్ళు ముఖ్యమంత్రులు. ఎవరు? రాహుల్ గాంధీ మీద. సో రాహుల్ గాంధీ ఎవరికి రెస్పాండ్ కావాలి? అమిత్ షా మీద రెస్పాండ్ కాలేరు కదా. కరెక్ట్. ఎస్, రెస్పాండ్ టు ద ముఖ్యమంత్రి. అంటే ఆ లెవెల్ మారిపోయింది ఇప్పుడు. యూ డీల్ విత్ మై చీఫ్ మినిస్టర్ ఫస్ట్, దాని తర్వాత మిగతా చెస్లో మనం చూసుంటాం, ముందు పాన్స్ ఉంటుంది, ముందు పాన్స్ అని కొట్లాడండి, తర్వాత మన కింగ్ వెనక బిషప్లు అన్ని గ్రూప్లు అన్నీ ఉంటాయి. దట్ ఈస్ ద స్ట్రాటజీ దే ఆర్ యూజింగ్. ఇట్స్ అ బ్రిలియంట్ స్ట్రాటజీ. ఎందుకంటే బీజేపీ వీళ్ళందరినీ వెనకబెట్టి హైడ్ చేయలేదు సాయి గారు, వీళ్ళని ఎక్స్పోజ్ చేయాల్సింది. ఎవరు? ముఖ్యమంత్రులు వెళ్ళి ఫీల్డ్లో చేయాలి. వాళ్ళ స్టేట్లో వాళ్ళు రాజు ఉండొచ్చు, కానీ ఒక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళి గుజరాత్లో క్యాంపెయిన్ చేయడం అనేది ఇట్స్ పాజిటివ్ థింగ్, చేయాల్సింది అది. అండ్ మీరు చూస్తారు ఇప్పుడు చూడండి, బీహార్ ఎలక్షన్లో సాయి గారు బీజేపీ ఈజ్ గోయింగ్ టు యూస్ ఆల్ దిస్ పీపుల్. న్యాచురల్ లీడర్స్లో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఎవరు? మన హిమంత బిశ్వ శర్మ కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరూ మనకి పబ్లిక్ ఫేసెస్. కానీ మీరు ఒడిశా ముఖ్యమంత్రి ఎవర్రా అంటే అప్పుడు మనం ఆలోచిస్తాం భూపేంద్ర పటేల్. ఎవరు భూపేంద్ర పటేల్ అంటారు. సో నౌ యూఆర్ బ్రింగింగ్ దమ్ టు రికగ్నిషన్ అన్నమాట. సో బీజేపీ నెక్స్ట్ జన్ లీడర్షిప్, దానికోసం పార్లమెంట్లో చెప్పాను కదా సాయి గారు, బాన్సురి స్వరాజ్ ఫస్ట్ టైం ఎంపీ, ఆమె దింపారు. యూ లుక్ అట్ నిచికాంత్ దుబే, హీఈస్ ఆల్వేస్ అ ఫైటర్. ఆయన ఇప్పుడు కాదు, చాలా 3 సంవత్సరాల నుంచి ఆయన ఈజ్ ఆఫ్టర్ రాహుల్ గాంధీ అన్నమాట. అట్లనే సంబిత్ పాత్ర, వీళ్ళందరినీ వాడుకుంటున్నారు. బీజేపీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, ఒక టైంలో వాళ్ళకి సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ప్రమోద్ మహాజన్ లాంటి దిగిన ముందు కూడా చెప్పాను నేను, వాళ్ళు ఉన్నప్పుడు. కానీ వాళ్ళు పోయిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్లో వచ్చినారు మన దగ్గర పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ వచ్చారు నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్, రవిశంకర్ ప్రసాద్. కానీ ఏమైందంటే వాళ్ళు ఒకసారి వెంట్ టు ద మినిస్టర్షిప్, ఆ ఫీల్డ్ మళ్ళీ ఖాళీ అయిపోయింది. పార్లమెంట్లో డిబేట్ చేయడానికి ఎవరు లేరు బీజేపీ వైపు నుంచి. ట్రూ. నౌ దే బ్రింగింగ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్. కరెక్ట్. ఇది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందే చేయాలంటే, ఎనీవే బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడైనా తీసుకొచ్చారు కదా నెక్స్ట్ జనరేషన్. ఇంకా ఉన్నారు 240 మందిలో
మినిమం బీజేపీ కెన్ కమ్ అప్ విత్ 20 to 30 ఎక్సలెంట్ స్పీకర్స్. ఎందుకంటే ఈ చాలామంది బీజేపీ ఎంపీస్ సాయి గారు, లైక్ సుష్మా స్వరాజ్, లైక్ అరుణ్ జైట్లీ ఏబీవీపీ నుంచి వస్తారు. ఏబీవీపీ ఈజ్ లైక్ అ డిబేటింగ్ సొసైటీ. కరెక్ట్. వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంచిగా డిబేట్, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ఇన్ ఏబీవీపీ, నాకు తెలుసు అది. సో వాళ్ళ ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్ కానివ్వండి, వాళ్ళ స్పీకింగ్ అబిలిటీ అంతా వాళ్ళు చిన్నప్పటి నుంచే కాలేజ్ ఉన్నప్పుడు డెవలప్ చేసుకుంటూ వస్తారు. సో న్యాచురల్లీ పార్లమెంట్ లెవెల్కి వచ్చినప్పుడు యూఆర్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్స్ అన్న. సో ఐడియాలజికల్ డెప్త్. సో ఒకవైపు ముఖ్యమంత్రులు, పెద్ద ముఖ్యమంత్రులు, ఒకవైపు ఎంపీస్, నెక్స్ట్ వైపు తీసుకొని నెక్స్ట్ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళు తీసుకొస్తారు. నెక్స్ట్ వాళ్ళని కూడా దింపేసి కేరళలో ఉన్న సురేంద్రన్ దగ్గర నువ్వు వెళ్ళి మహారాష్ట్రలో క్యాంపెయిన్ చేయండి, ఇక్కడ తమిళనాడులో ఉన్న అన్నామలైని తీసుకెళ్ళి యూ క్యాంపెయిన్ ఇన్ ఉత్తరప్రదేశ్ అంటారు. దిస్ ఈస్ పాసిబుల్, కానీ దానికి టైం పడుతుంది. ఎప్పుడు మీరు మోదీ గారి మీద డిపెండ్ కాలేరు. దట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ బీజేపీ హ్యాస్ లెర్న్డ్ నౌ. ఎప్పుడు మోదీ గారు వెళ్ళి ఎలక్షన్, దానికోసం హర్యానాలో మీరు మోదీ గారు చూసారా? చూడలేదు. ఎక్కువ మహారాష్ట్రలో చూసారా? చూడలేదు. దేవేంద్ర ఫడ్నవీస్ టుక్ చార్జ్, ఐ విల్ బీ ద లీడర్, ఐ విల్ రన్ ద ఎలక్షన్. ఎక్సలెంట్. ఏదో తప్పులు అక్కడ జరుగుతాయి, ప్రాబ్లం లేదు, కానీ ఒక లెసన్ లాగా నేర్చుకుంటారన్నమాట. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఒక జనరేషన్ షిఫ్ట్ బీజేపీ చేశారు సాయి గారు. ఇట్స్ అన్ ఎక్సలెంట్ థింగ్ విచ్ బీజేపీ ఈస్ డూయింగ్. ఇంకా చేయాలి వాళ్ళు, కానీ ఒక టైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్ లాగా ఒక స్టెప్ బై స్టెప్ కాంగ్రెస్ని అటాక్ చేయడం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు తెలిసిపోయింది, మనం మీరు చూస్తుంటారు పార్లమెంట్ బయట జరిగిన గొడవలో కూడా ఎవరు రెస్పాండ్ అయ్యారు. నాగాలాండ్ నుంచి ఒక లేడీ ఎంపీ రెస్పాండ్ అయింది. షీ ఫైల్డ్ ఎ కంప్లైంట్. మనకు ఆమె ఎవరని కూడా తెలియదు ఇప్పుడు దాకా. సడన్లీ షీ బీన్ పిచ్ ఫాక్డ్ ఉంటుంది, లైట్ అన్నమాట. అరే ఇట్లని కూడా ఎంపీ ఉన్నారా బీజేపీకి అని చెప్పేసి. సో దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ థింగ్ ఇస్ కమింగ్ డౌన్ టు. బీజేపీ వైపు నుంచి కూడా కాంటెస్ట్ చేయడానికి, బీజేపీ వైపు నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని డెవలప్ చేయడంలో బీజేపీ ఇప్పుడు దాకా కొంచెం వెనకబడి ఉన్నారు, కానీ ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.